ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగల వాడై ఉన్నాడు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. శోధన సహించువాడు ధన్యుడని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది తండ్రి. మీరు మా కొరకు శోధింపబడ్డారు, శ్రమనొందారు తండ్రి, అవమానాన్ని భరించారు. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించారు తండ్రి. దేవా, ఎవరైతే శోధింపబడుతున్నారో దేవా, కనికరించి వారికి సహాయము దయచే దేవుడు నీవే కదా తండ్రి. గొప్ప వాగ్దానము చేత నీ ప్రియబిడ్డలను సంతృప్తిపరచుచున్నందుకు వందనాలు దేవా. ఎవరైతే శోధింపబడుతున్నారో తండ్రి, కనికరించండి, నీ దైవ సహాయములు దయచేయండి తండ్రి. వారు శోధింపబడుతుండగా వారిని సువర్ణముగా మార్చే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నైనా ఏ శోధన సహిస్తున్నారో తండ్రి, ఏ అవమానాన్ని భరిస్తున్నారో, ఏ శ్రమను ఓర్చుకుంటున్నారో తెలిసిన దేవుడు కదా ప్రభువా. దయతో కనికరించండి, నీ ప్రియబిడ్డల యొక్క ప్రార్థన మీరు అంగీకరించండి దేవాన్ని. చెంత చేరి ప్రభువా, ఇదిగో నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నారు, అనుదినం మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. నీ ప్రేమల చెయ్యను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ప్రతి శ్రమ నీకు తెలుసు ప్రభువా, ప్రతి కష్టము మీకు తెలుసు నా తండ్రి. నా ప్రభువా, నీ బిడ్డలని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కానే కాదు. దయతో నీ ప్రేమిట్ల మొర ఆలకించి వారికి గొప్ప శాంతి సమాధానాన్ని కృప ద్వారా దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.